ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు చేసిన మోసానికి యూనివర్స్ వాళ్ళకి ఎలాంటి కర్మ అనేది వాళ్ళ లైఫ్లో చూపించి గుణపాఠం నేర్పించాలని అనుకుంటుంది అనేది చూద్దాము. సో ఈరోజు వీడియో అయితే అదే. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు పైన వాట్సాప్ నెంబర్కి. సో రీడింగ్లోకి వెళ్ళాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చేసిన మోసానికి, మేబీ మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ఉంటామనో, లేకుంటే మీకు చాలా కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడము, బ్లాక్ చేసుకోవడమో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళడము, ఇలాంటివి ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించిందనమాట. సో వాళ్ళు మీకు చేసిన మోసానికి, అన్యాయానికి వాళ్ళకి యూనివర్స్ చూపించే గుణపాఠం ఏంటిది, ఎలాంటి కర్మ అనేది వాళ్ళు అనుభవించబోతున్నారు అనేది మనం చూద్దాము. సో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేద్దాము. ద మూన్. సో ప్రజెంట్ అయితే వాళ్ళ ఎమోషన్స్ చాలా ఎమోషనల్ పర్సన్స్గా, అంటే ఎమోషనల్ అవుతున్నారు. అది కూడా థర్డ్ పార్టీ కోసం. థర్డ్ పార్టీ వలన వీళ్ళు కొంచెం ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఓర్ ఎమోషనల్ అయిపోతున్నారు ప్రజెంట్ అయితే. అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కానివ్వండి, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడము, వాళ్ళకున్న సమస్యల వలన వాళ్ళు బాధపడుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ అది కూడా వేటి కోసము అంటే వాళ్ళ డిజైర్స్ కోసం, అంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించలేకపోవడం వలన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాగే నాకు ఎప్పుడు కూడా నెగిటివ్గా జరుగుతుందని ఓర్ ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఉండడం వాళ్ళ లైఫ్లో అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళ ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి. సో చూద్దాము ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి కర్మనైతే అనుభవిస్తున్నారు అండ్ భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి వాళ్ళకి యూనివర్స్ ఎలాంటి గుణపాఠం చూపించబోతుంది అనేది కూడా చూద్దాము. సో మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు, అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టడమే కాకుండా మేబీ మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్లోకి ఒక టైంపాస్ కోసమో, లేకుంటే ఏదో ఒకటి మోసం చేయడానికో, ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవడానికో మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లోకి వచ్చి ఉండొచ్చు. బట్ మీకన్నా బెటర్ పర్సన్ ఇంకొక థర్డ్ పర్సన్ రావడం వల్ల కూడా మిమ్మల్ని సైడ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఒకప్పుడు మీరే చాలా మంచివాళ్ళు అనిపించిన మీ పార్ట్నర్కి మీలో ఇప్పుడు ప్రజెంట్, అంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అయినాక గొడవలు జరిగే టైంలో అయినా కూడా ఏవైతే మీలో నచ్చేవని చెప్పిన పర్సనే మీలో అవే నచ్చట్లేదని చెప్పడం కూడా జరిగిందనమాట. వాళ్ళ మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడము, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ. బట్ వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా ఎవరిని కూడా మోసపోయే పర్సన్ అయితే కదా, మోసం చేసే పర్సన్ అంటే వాళ్ళ మాటలతో మ్యానిపులేట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అండ్ చాలామంది ఏంటంటే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన రాసులు ఏవైతే ఉన్నాయో, ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన రాసులు కూడా మీ పార్ట్నరు ఆ రాసులకి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఫైర్ ఎలిమెంట్ ఆర్ ఎయిర్ ఎలిమెంట్, కుంభరాశి, సింహరాశి, తులారాశి, వీళ్ళకి సంబంధించిన మీ పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. 9 of Swords.
సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో అన్ని వాళ్ళు అనుకున్నట్టయితే జరగట్లేదు. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదైనా స్టార్ట్ చేసిన ఒక స్టెప్ ముందుకు వేస్తుంటే 2 స్టెప్స్ వెనక్కి వేయడము, ఇలాంటివన్నీ ఎదురు దెబ్బలు అనేవి ఎక్కువగా తగలడం వలన ఇప్పుడు మీ పార్ట్నర్ అంత ఈజీగా ఎమోషనల్ అయ్యే పర్సన్ కాదు. బట్ ఎంత హార్డ్గా ఉండే హార్ట్ ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ లైఫ్లో అందరి చుట్టూ బాధపడకపోవచ్చు. బట్ వీళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే వాళ్ళకు వాళ్ళు ఒంటరిగానే బాధపడే మెంటాలిటీ ఉన్న పర్సన్, ఎవరికి కూడా షేర్ చేసుకునే పర్సన్ కాదనమాట. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు చాలా విధాలుగా అంటే వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేని విధంగా బాధపడుతున్నారు. సో ఎందుకు మరి బాధపడుతున్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్రజెంట్ వీళ్ళ లైఫ్ ఎలా ఉందంటే సక్సెస్ కోసము వెయిట్ చేస్తున్న టైంలో మేబీ మీ పార్ట్నరు ఏదైనా బిజినెస్ కానివ్వండి, లేకుంటే ఏదైనా జాబ్ పర్పస్ కానివ్వండి, ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఆ ముందు వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో మిస్ అవుతున్నా, ఇంకా వచ్చేసింది అన్న విధంగా ఉన్న టైంలో వీళ్ళ చేజారిపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. ఎందుకు నాకు అసలు వచ్చేసిందని వీళ్ళ హ్యాపీ, వీళ్ళు మామూలుగానే కొంచెం ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్, ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్సే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే వచ్చేసిందన్న ధీమాలో ఉంటారనమాట. బట్ లాస్ట్ మినిట్ వరకు అది ఒక సస్పెన్స్ లాగే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీళ్ళ లైఫ్ అనేది, వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది రాకపోవడం, అంటే మేబీ చేతి దాకా వచ్చి కూడా మిస్ అవ్వడము ఇలాంటివి ఉంది. వీళ్ళకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. ఏదైనా కూడా ఓకే వస్తుంది అన్న నమ్మకం అంటే వచ్చేసింది అన్న ఫీలింగ్లోనే వీళ్ళు ఎక్కువగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా పట్టుకునే రకాలు అనమాట. వీళ్ళ మెంటాలిటీ కూడా అట్లానే ఉంటుంది. వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ మాత్రమే ఎక్కువగా చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఎవరి విషయంలో అయినా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరి దగ్గర అయినా కూడా వాళ్ళు ఎంత డౌన్లో ఉన్నా కూడా నాదే పై చేయి అన్న విధంగానే ఉంటారు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అన్న విధంగానే ఉంటారు. అండ్ వీళ్ళని పాయింట్అవుట్ చేసే పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా శత్రువులుగానే ఉంటారు అనమాట. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళని పొగుడుతూ ఉండాలి, వీళ్ళు మంచి చేసినా చెడు చేసినా మంచే చేశారనే వీళ్ళని అంటూ ఉండాలి తప్ప, లేదు నువ్వు చేయడం కరెక్ట్ కాదు అని మాత్రం వీళ్ళకి ఎప్పుడు మనం చెప్పకూడదు ఇలాంటి పర్సన్స్కి అనమాట. సో ఎప్పుడైతే వన్స్ మీరు చెప్పారో అక్కడ నుంచి మీ ఇద్దరికి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యే ఉంటాయి. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అండ్ వీళ్ళకి జరిగిపోయిన దాంట్లో ఎప్పుడు కూడా ఓకే వచ్చేసింది, ఇది మన చేతుల దాకా వచ్చేసింది అనుకున్న టైంలోనే సక్సెస్ అనేది రాకపోవడము, ఒక స్టెప్ ముందుకేస్తుంటే 2 స్టెప్స్ వెనక్కి రావడము, ఏదైనా పని చేస్తుంటే అనవసరమైన ఖర్చులు రావడము, లేకుంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏది కూడా వీళ్ళ లైఫ్లో జరగడం లేదు ప్రెజెంట్ అయితే. మరి మీకు చేసిన అన్యాయానికి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో వీళ్ళకి మీకు చేసిన అన్యాయానికి వీళ్ళ లైఫ్ ప్రెజెంట్ ఎలా ఉండబోతుంది, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ అనేది. సో మీ పార్ట్నరు లెవర్స్ కార్డు. సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రెజెంట్ ఆల్రెడీ కొన్ని సమస్యలు అనేవి వీళ్ళు చుట్టుముట్టున్నాయి. అది ఫైనాన్షియల్ కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మనీ స్ట్రక్కర్, మనీ బ్లాకేజెస్ కానివ్వండి, ఏవైనా కూడా వీళ్ళని చుట్టుముట్టు అప్పుల వాళ్ళు కానివ్వండి, ఇలాంటి కొన్ని సమస్యలతో అయితే ఆల్రెడీ 1 or 2 సమస్యలు కాదు, నంబర్ ఆఫ్ ఎమోషనల్, హెల్త్ అండ్ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ముఖ్యంగా దేనికోసం ఎక్కువగా వీళ్ళు సఫర్ అవుతున్నారంటే మీకు ఎంత అయితే మీ పార్ట్నర్ గురించి, మీ పార్ట్నర్ మాత్రమే ఇంపార్టెంట్ మీ లైఫ్లో, మిగిలిన సమస్యలు ఏవైనా కూడా నేను సాల్వ్ చేసుకోగలను అని చెప్పి మీరు ఎంతైతే బాధపడ్డారో మీ పార్ట్నర్ కోసము, ఎట్ ది సేమ్ టైము ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఈ థర్డ్ పార్టీ మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ కోసమే మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ గురించి మిమ్మల్ని దూరం పెట్టి వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది. సో ఎలా అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఈ థర్డ్ పార్టీ కోసమే, వాళ్ళతో రిలేషన్షిప్ కోసమే ఇప్పుడు సఫర్ అవుతున్నారన్నమాట.
ఆ ప్రేమ ఎఫెక్షను వీళ్ళకి వాళ్ళ నుంచే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా నెగిటివ్నెస్ అనేది పాస్ అవ్వడము, అలాగే రిలేటివ్స్ నుంచి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఆవేశం వల్లనే వీళ్ళకి అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా వీళ్ళని ఒక నెగిటివ్ నేచర్తోనే చూస్తున్నారు. ఓకే, వీళ్ళతో ఎందుకులే పెట్టుకోవడం అని చెప్పి అందరూ సైలెంట్గా ఉండడమో, లేకపోతే వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే అందరు వీళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా ఉండడమో, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటి అంటే ప్రజెంట్ నెంబర్ ఆఫ్ సమస్యలతో ఉండడమే కాకుండా వీళ్ళ మనీ పరంగా వీళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా స్ట్రక్ అయి ఉన్నాయి అనమాట. స్ట్రక్ పొజిషన్లో ఉండడము, సఫర్ అవుతూ ఉండడము, ప్రశాంతత లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండడము, ఒక పక్క ఎమోషనల్ పరంగా అండ్ ఫైనాన్షియల్గా అన్నిటి పరంగా కూడా. సో టెంపరెన్స్. బట్ ఏంటంటే అందరి ముందు అంటే మేబీ మీ పార్ట్నరు ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న పర్సన్, ఫైర్ ఎలిమెంట్కి సంబంధించి అండ్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ కాబట్టి వీళ్ళు ఏంటంటే పైకి ఏం చూపిస్తారంటే అందరికీ ఓకే నేను బాగున్నాను, నా అంత మంచి వాళ్ళు లేరు, నాకు ఏ లోటు లేదు, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చిటికలో సాల్వ్ చేసుకోగలను, నేను అంత ఎమోషనల్లీ డౌన్ పర్సన్ కాదని చెప్పి నేను స్ట్రాంగ్ అన్నట్టుగానే బయటకి చూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు. లేదు ఓకే పర్లేదు, ఏం జరిగినా నేను చూసుకుంటాను, ఏదైనా ఫేస్ చేస్తాను అన్న విధంగానే మాట్లాడతారు. బట్ బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందంటే లోపల సఫర్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే బయటకి చూపించలేరు, ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్ అని బయట ప్రపంచాన్ని అందరికీ చూపిస్తూ ఉంటారు ఎప్పుడు తప్ప వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానివ్వండి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు చూపిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఎవరైనా వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి అంటే వీళ్ళకి సపోర్ట్ కూడా ఎలా కావాలంటే వీళ్ళు ఏది చెప్పరు, వీళ్ళ మనసులోనే తెలుసుకుని ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమైందని తెలుసుకోవడమో, లేకుంటే వాళ్ళ గురించి అడిగి పదే అడిగి చెప్పమనడమో, ఏమైనా కావాలంటే సపోర్టింగ్గా ఉండడమో, అడగకుండానే చేయడమో, వీళ్ళకి హెల్ప్ చేయడమో, ఇలాంటి నేచర్ ఉండాలనేది వీళ్ళు ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ ఎమోషన్స్ని కొంచెంగా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి బయట కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని ఓవర్గా వాళ్ళ ఎమోషన్స్ని ఎవరి మీద వీళ్ళ ఓవర్ ఎమోషనల్ కూడా ఎలా చూపిస్తారంటే ఎదుటి వాళ్ళ మీద కోపం రూపంలోనే అది ఫైర్ ఎలిమెంట్గానే బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్దామా ఇప్పుడున్న సిచ్యువేషన్ అని ఆలోచిస్తున్నారు. కానీ చెప్పడానికి ఏంటంటే లేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నా వీక్నెస్ని వాళ్ళు ప్లస్ చేసుకుంటారేమో అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచించుకుని, అంటే టూ స్మార్ట్ పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. అంత ఈజీగా వాళ్ళ మనసులో ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని చేయలేకుండా ఉన్నారనమాట. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు అదే పాయింట్అవుట్ చేస్తారేమో అన్న ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు కూడా. క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్, 3 ఆఫ్ ఫ్యాండ్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్లో అన్నీ కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఎక్కువగా చూపిస్తున్నాయి. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళ గురించి అంటే వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అన్ని చోట్ల చూపిస్తూ ఉండడం వలన అందరూ కూడా వీళ్ళని ఓకే మంచిగా ఉండాలి, వీళ్ళు బాగుండాలి అని అయితే మీ పర్సన్ గురించి అయితే ఎక్కువగా ఎవరు కూడా పాజిటివ్గా చెప్పే పర్సన్స్ కాదు అనమాట. అందరూ కూడా సో వీడికి ఇలానే అవ్వాలి, వీళ్ళకి ఇలానే అవ్వాలి, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తూ అందరి ముందు అహంకారంగా ఉంటారు. కాబట్టి సో వీళ్ళకి ఇలానే జరగాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్సే వాళ్ళ నెగిటివ్నెస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది వీళ్ళ లైఫ్లో. సో ప్రజెంట్ అయితే వాళ్ళకి ఒక ఎండింగ్ అయితే వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎండ్ అయ్యి, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అయినా అయ్యి ఉండొచ్చు, వీళ్ళ సిచ్యువేషన్ బట్టి ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక మంచి న్యూ పర్సన్గా వాళ్ళు మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డెత్ కార్డ్ మీన్స్ ఒక ఎండింగ్ అండ్ ఒక న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది. సో వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళ లైఫ్లో ఏం ఎండ్ అవుతుంది అండ్ ఏ న్యూ బిగినింగ్ రాబోతుందనే దాని గురించి చూద్దాం. సో వాళ్ళ లైఫ్లో ఎండింగ్ వచ్చేసి వాళ్ళ మాట తీరు అండ్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎండ్ అవ్వడానికైతే రాబోతుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఫైర్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ లాగా ఉంటారు కాబట్టి
వాళ్ళకి ఇప్పుడు ఓకే, నా కోపము నా నోటి మాటల వల్లనే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, అది అన్ని విషయాలుగా అన్న విధంగా అయితే అయితే రియలైజ్ అవుతారు. వాళ్ళ వర్డ్స్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల కూడా వీళ్ళకి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మీకు చేసిన కర్మకి వాళ్ళు ఎలాంటి శిక్ష అనేది పడుతుంది, ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళు మీ గురించి తెలుసుకుంటారా అంటే, సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ని తగ్గట్టుగానే వాళ్ళు చేంజ్ అయ్యే పర్సన్సే తప్ప వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మంచిగా ఉందనుకోండి, వాళ్ళ లైఫ్ మంచిగా ఉందనుకోండి, సో నా అంత గొప్ప పర్సన్స్ లేరని అనుకుంటారు. ఒకవేళ వీళ్ళ లైఫ్లో ఏదైనా బ్యాడ్ జరిగిందనుకోండి, దాన్ని కూడా ఏంటంటే ఆ టైంలో మాత్రమే ఇప్పుడు వాళ్ళకి జరిగిన బ్యాడ్ని కూడా వాళ్ళు ఒక లెసన్ లాగా తీసుకోరు ఎప్పుడు కూడా. ఓకే, ఈరోజు లైఫ్లో డౌన్ అవ్వడము అప్ అవ్వడం ఇది కామన్. సో డౌన్ అయినప్పుడు మనం ఓకే కామ్గా ఉందాము, అప్ అయినప్పుడు మనం మన ప్రతాపం చూపిద్దాం అనుకున్న విధంగానే ఉంటారు తప్ప వాళ్ళ ఇగ్గోని యాటిట్యూడ్ని వాళ్ళు ఎప్పటికీ కూడా పక్కన పెట్టే అవకాశం అయితే లేదు, అలా పెట్టరు కూడా ఎప్పుడూ కూడా. సో ఇదన్నమాట. సో బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాము. మీ పార్ట్నర్లో మార్పు అనేది వచ్చే అవకాశం ఉందా? సో వాళ్ళు ఇంకా ఇలాంటి కర్మలు ఫేస్ చేస్తూ ఉంటారా? వాళ్ళ వల్ల మీకు ఎలాంటి, వాళ్ళ గురించి ఆలోచించి మీ లైఫ్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది చూద్దాం. నేర్చుకునము, జీవితం ఒక పాఠశాల, నేర్చుకుని గగనాంతరాలకు ఎదగండి. సో మీ పార్ట్నర్ మీకు చేసిన దానికి, అన్యాయానికి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మళ్ళీ అలాంటివి రిపీటెడ్ అవ్వకుండా చూసుకోవడం అనేది మీకు అవసరం. ఇది ఒక లైఫ్ లెసన్ లాగా నేర్చుకోవాలి తప్ప మీరు ఇంకా వాళ్ళకి మారుతారేమో, లేకుంటే వాళ్ళు వస్తే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దాము, ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు అవసరానికి మళ్ళీ ఇలాంటివే చేస్తూ ఉంటే కనుక మళ్ళీ మనం మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి తప్పు చేద్దాం, అలా వద్దు. ఒకసారి మన లైఫ్లో ఏదైనా గుణపాఠం జరిగింది అంటే లైఫ్ లెసన్ వచ్చి వీళ్ళు మనకి ఏదో ఒకటి మేబీ మన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా అది మన సోల్ కనెక్షన్లో ఉండడం వల్లనే మాత్రమే వస్తారు. వాళ్ళతో మనకి ఈ రిలేషన్షిప్ ఎన్ని రోజుల నుండి అన్ని రోజుల వరకే వాళ్ళు ఉంటారు, అక్కడితోనే ఎండ్ అవ్వడమో లేకుంటే మళ్ళీ రీయూనియన్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళతో మనకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటే కనుక. బట్ మీరేం నేర్చుకోవాలంటే వాళ్ళు వస్తారు వెళ్తారు ఓకే, బట్ వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏం చూపించారు, ఏమి ఇచ్చారు అనేది మీరు ఒక లైఫ్ లెసన్ లాగా నేర్చుకోవాలి. అంతేకాని వాళ్ళు వస్తారు వెళ్తారు, మళ్ళీ వస్తారు వెళ్తారు, మీరు నేర్చుకున్నది ఏముంది? నేర్చుకోకుండా ఉండడం వల్ల మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళు వచ్చినా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, వెళ్ళిపోయినా ఇదే రిపీట్ అవుతుంది. సో మీరు నేర్చుకోవాల్సిందల్లా వీళ్ళు మనకేం నేర్పించడానికి వచ్చారు, మనం ఏం నేర్చుకుంటున్నాం వీళ్ళు మన లైఫ్లో వచ్చినందుకు అనేది లైఫ్ లెసన్. అది మంచి అయినా అవనివ్వండి, చెడైనా అవనివ్వండి. అందరిలో మంచి ఉండాలని లేదు, అందరిలో చెడే ఉండాలని లేదు. కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి, కొన్ని చెడు పాయింట్స్ కూడా ఉంటాయి. బట్ వాళ్ళు మీ లైఫ్లో రావడం వలన వాళ్ళు మీకు ఎలాంటిది నేర్పించారు అనేది మీరు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి ఓకే వీళ్ళు నాకు లైఫ్లోకి రావడం వల్ల నేను ఇది తెలుసుకున్నాను, సో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా నేను చూసుకోవాల్సిన బాధ్యత నాదని మీకు మీరు తెలుసుకోవాలి. అప్పుడే మళ్ళీ అలాంటి రిపీటెడ్గా మళ్ళీ మీ లైఫ్లోకి అలాంటివి రాకుండా ఉంటాయి. నిర్లిప్తత, మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటికి మీ పైన నియంత్రణ ఇవ్వద్దు. అంటే మీరు డెఫినెట్గా ఎమోషనల్ పర్సన్. సో మీరేంటంటే ఎవరైనా కైండ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఎవరైనా అడిగినా ఎవరైనా ఏమైనా చెప్పినా గుడ్డిగా నమ్మేసి చేసేస్తూ ఉంటారు. సో తర్వాత వాళ్ళు మోసం చేశారనో, వాళ్ళు మీకు వాడుకుని యూజ్ చేసుకుని వెళ్ళిపోయారనో, యూజ్ అండ్ త్రో చేశారని మీకు తెలిసినప్పుడు, సో నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చాను అంటే నేను వాళ్ళతో మాట్లాడడం వల్లే కదా, వాళ్ళు నా లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే కదా, అదే నేను వాళ్ళకి దూరంగా ఉంటే కనుక నీవన్నీ జరగవు కదా అన్న ఫీలింగ్తో ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదనమాట. జాగ్రత్తగా ఉండడం అంటే మనం ఒకరితో మాట్లాడినా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద పడకుండా, వాళ్ళ మ్యానిపులేషన్స్ అనేవి మన మీద పడకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ తప్ప వాళ్ళతో మాట్లాడకుండా ఉండడంతో మాత్రమే జరగాల్సిన ఏవి జరగకుండా ఉండవు. మాట్లాడుతూనే మనం ఎంతవరకు వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంది అని తెలుసుకుని అలర్ట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం.
విచారము మరియు ఆనందము. సో ఇప్పుడు మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి నా లైఫ్ ఇంత ఎవరు వచ్చినా వీళ్ళు నన్ను మోసం చేయడానికే చూస్తూ ఉంటారు. నా మంచితనాన్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, అన్ని రకాలుగా ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, నన్ను నాశనం చేస్తున్నారని బాధపడుతూ కూర్చోకండి. ఎందుకంటే మీరు చేసే మంచి మీ పార్ట్నర్ రూపంలో కాకపోయినా ఎవరొక రూపంలో మీకు ఏదో ఒక టైంలో మీకు రిటర్న్ వస్తుంది. సో ఈరోజు మీరు బాధపడ్డారని చెప్పి రేపు కూడా అలానే ఉంటుందని అయితే అనుకోవద్దు. ప్రతి దానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఆల్టర్నేట్గా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎప్పుడు ఆనందమే ఉండదు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడు సాడే ఉండదు, అన్నీ వస్తాయి. బట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే నెక్స్ట్ గుడ్ డేస్ వస్తాయి. లేదు ఇక్కడే బాధపడుతూ ఏడుస్తూ కూర్చుని నా లైఫ్ ఇంతే, నేను ఎప్పుడు ఇంతే, ఇప్పుడు నేను ఎవరికి మంచి చేసినా వాళ్ళు నాకు చెడే చేస్తారు అని చెప్పి మీరు దాన్నే రిపీటెడ్గా ఎఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు అనుకోండి, అవే మళ్ళీ మీ లైఫ్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. చాలామంది చూడండి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళ వరకు వచ్చేసరికి ఎప్పుడు వాళ్ళకి ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి. అలా కొంతమందికి ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్లో ఇస్తున్నారు సరే, మళ్ళీ దానాలు చేస్తున్నారు, మంచిదనం ఉంటుంది, బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటారని నేను వాళ్ళకి అది చేశాను, నేను వీళ్ళకి ఇది చేశాను, బట్ నాకెందుకు ఇలా వస్తున్నాయి అని రిపీటెడ్గా వీళ్ళు అనుకోవడం వల్ల, వాళ్ళకి చేయడం వల్ల అట్లయిందేమో, వీళ్ళకి చేయడం వల్ల, సో దానివల్ల వీళ్ళు ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటున్నారో అదే వాళ్ళ లైఫ్లోకి వస్తుందన్నమాట. సో మీరు కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి, బట్ ఏంటంటే పాజిటివ్ థింగ్. ఓకే, ఈరోజు ప్రాబ్లం వచ్చిందంటే దీన్ని సొల్యూషన్ వెతకాలి తప్ప ప్రాబ్లంలోనే కూర్చుని ఉంటే సొల్యూషన్ ఎప్పటికీ రాదు. సో హ్యాపీ డేస్ రావాలంటే సాడ్ డేస్ అనేది తప్పకుండా వెళ్ళిపోవాలి. అది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడే వెళ్ళిపోతాయి. సో ఇదనమాట బాబాయ్ మీకు ఇచ్చే గైడెన్స్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ రూపంలో వచ్చిన దాన్ని క్లైమ్ చేసుకోండి, అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.